హార్దిక శుభాభినందనలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, వేల్స్ ప్రభుత్వం ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ రెండు కలిసి ఒక ముఖ్యమైన ఎంఓయు చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లిబరల్ ఆర్ట్స్, కామర్స్, కరికులం మీద తర్వాత ఫ్యూచర్ భవిష్యత్తు డెవలప్మెంట్స్ మీద ఏ విధంగా ఉండాలనేది పెట్టిండ్రు. దీనికి ఈరోజు మీటింగ్లో గౌరవనీయులు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ సబితా ఇంద్రారెడ్డి గారు, అట్లాగే వేల్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్ క్రిస్టీ విలియమ్స్ గారు, అట్లాగే దీనికి వచ్చిన బార్బారా విక్హామ్ బ్రిటిష్ కౌన్సిల్ కంట్రీ డైరెక్టర్ గారు, అట్లాగే జనకా పుష్పనాథన్ గారు డైరెక్టర్ బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సదరన్ స్టేట్స్, అట్లాగే మా కొలీగ్స్ ప్రొఫెసర్ లింబాద్రి గారు వైస్ చైర్మన్ అండ్ శ్రీనివాసరావు గారు సెక్రటరీ టు ద స్టేట్ కౌన్సిల్ అండ్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్, వీళ్ళ సమక్షంలో ఈరోజు ఎంఓయు చేసుకోవడం జరిగింది. ఎంఓయు బ్రాడ్గా కొన్ని ఏరియాస్ను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో తెలుగులో ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ ఇన్నోవేషన్స్ అంటే ఉద్యమిత్వము మరియు నవకల్పనలు, తర్వాత యూనివర్సిటీ పార్ట్నర్షిప్స్ అంటే యూనివర్సిటీ భాగస్వామ్యాలు బిట్వీన్ తెలంగాణ యూనివర్సిటీస్ అంటే యూనివర్సిటీస్ తెలంగాణ మరియు వేల్స్ అండ్ వేల్స్ యూనివర్సిటీసు, దానిలో స్టూడెంట్స్ ఎక్స్చేంజ్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ అటువంటి ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. అట్లాగే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్ అంటే ఉద్యోగ అర్హత అంటే ఉద్యోగ సామర్థ్యం పొందడం కోసం ఉండే అవకాశాలు, తర్వాత స్కిల్స్ అంటే నైపుణ్యం పెంపొందించడం, టెక్నాలజీ అండ్ ద మేనేజ్మెంట్ అంటే ఈ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద ఎడ్యుకేషన్ అంటే ఈ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత, తర్వాత టెక్నాలజీ అండ్ ద మేనేజ్మెంట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్, రెండు కూడా ముఖ్యం. అంటే టెక్నాలజీ మేనేజ్మెంట్ రెండు కూడా ఉంటేనే ఎనీ ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ క్యాన్ అది బాగుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏరియా కూడా పెట్టడం జరిగింది. ఫైనల్గా ట్రాన్స్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్, విశ్వవ్యాప్తంగా ఉండే ఎడ్యుకేషన్ అవకాశాలు, క్వాలిటీ అష్యూరెన్స్ అంటే క్వాలిటీ మీద, అన్నిటికన్నా ముఖ్యమైనది కంపేరబిలిటీ ఆఫ్ క్వాలిఫికేషన్ అంటే అక్కడ క్వాలిఫికేషన్స్ ఇక్కడ క్వాలిఫికేషన్లో ఎటువంటి పోలికలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, వాట్ ఆర్ ది సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ ఆఫ్ దోస్ థింగ్స్, ఇవన్నిటి గురించి అధ్యయనం చేయడం కోసం ఒక 3 years అగ్రిమెంటు ఇటు తెలంగాణ స్టేట్ గవర్నమెంటు, ఇక్కడ మన మంత్రి గారు, అక్కడ వెల్స్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇద్దరి సమక్షంలో ఎంఓయు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రోగ్రాము పెద్ద ఎత్తున ముందు తీసుకుపోయి తెలంగాణ యూనివర్సిటీస్ యొక్క స్టూడెంట్స్ యొక్క వాళ్ళ స్కిల్ అక్వైర్మెంటు, గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద గెయినింగ్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ, గివింగ్ స్కిల్స్, ఇవన్నిటి మీద ఇవి ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ విద్యార్థులందరూ కూడా లాభం. ఈ సమావేశంలో బ్రిటిష్ కౌన్సిల్ తరఫున పార్టిసిపేట్ అవుతున్నటువంటి బ్రిటిష్ కౌన్సిల్ కంట్రీ డైరెక్టర్ బార్బరా విక్హామ్ గారు, బార్బారా విక్హామ్ గారు అండ్ జనకా పుష్పనాథన్ డైరెక్టర్ సౌత్ ఇండియా బ్రిటిష్ కౌన్సిల్, మై ఫ్రెండ్ కొలీగ్ డాక్టర్ శ్రీనివాసరావు గారు సెక్రటరీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు.
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజుగా భావిస్తున్నాం. ఒకటి, ఈరోజు భారతదేశం నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సందర్భము. అట్లాగే భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలుపరచడానికి అందరూ సమాయత్తమవుతున్నటువంటి సందర్భము. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కావలసినటువంటి నైపుణ్యాల్ని, కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలని ఏ విధంగా పెంపొందించగలుగుతాం, వారికి కావలసినటువంటి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అనేటువంటి విషయాల మీద ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల్ని అనుసంధానం చేస్తూ ఈ రకమైనటువంటి ఎంఓయూల ద్వారా, మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా అన్ని విశ్వవిద్యాలయాలతో ఈ యొక్క యాక్టివిటీని రూపొందించదలుచుకున్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా, వేల్స్ గవర్నమెంట్, బ్రిటిష్ కౌన్సిల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు రూపొందించి ఆమోదించుకోవడం జరిగింది. అందుకు వారందరికి కూడా మీ అందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు, థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం. ఇది తప్పకుండా విద్యార్థుల యొక్క వ్యక్తిత్వ వికాసానికి కానీ, విద్యార్థులు ప్రపంచ మార్కెట్లో వచ్చినటువంటి మార్పులకు తగ్గట్టుగా వారి విజ్ఞానాన్ని, వారి నైపుణ్యాల్ని, వారికి కావలసినటువంటి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. ఇది ఈరోజు ఇక్కడికి చేరడానికి గత 2 సంవత్సరాలుగా బ్రిటిష్ కౌన్సిల్ అండ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ అనేక రకాల సమావేశాలని హయ్యర్ ఎడ్యుకేషన్లో లీడర్షిప్ డెవలప్మెంట్ మీద కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్లో కరికులం డెవలప్మెంట్ మీద కానివ్వండి, తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ను ఇంప్రూవ్ చేయడం కోసం కానివ్వండి, అనేక సదస్సులు, అనేక రకాల వర్క్షాప్స్, సెమినార్స్ నిర్వహించడం జరిగింది. వాటి కొనసాగింపులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఎంఓ చేసుకోవటం జరిగింది. మనందరికీ తెలుసు, విద్యార్థులకు ఉద్యోగాలు రావట్లేదు. ఒక పక్కన ఇండస్ట్రీస్లో రకరకాల ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి. అవి జరగాలి అని అంటే విద్యార్థులకు బేసిక్గా కరికులంలో సరి అయినటువంటి మార్పులు రావాలి. ఆ కరికులం టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్లో మార్పులు రావాలి అని అంటే మనము ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉన్నాయి, వారి కరికులం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటిది నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా మేము కరికులం డెవలప్మెంట్ మీద ఒక స్పష్టమైనటువంటి ప్రాజెక్ట్ ప్రపోజల్ చేయటం జరిగింది. అది 2 బ్రిటిష్ కౌన్సిల్ అండ్ తెలంగాణ కౌన్సిల్ ఆమోదించడం జరిగింది. దాన్ని త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దానికి సంబంధించి కూడా దాదాపు ఒక 90 లక్షల రూపాయలని బ్రిటిష్ కౌన్సిల్ వారు తెలంగాణ స్టేట్ కౌన్సిల్కి గ్రాంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి అధ్యాపకులు కానీ, విద్యార్థులు కానీ లండన్ యూకే వెళ్ళడానికి, అట్లాగే యూకేలో మనం ఐడెంటిఫై చేసినటువంటి యూనివర్సిటీస్ నుంచి ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రానికి రావడానికి, ఆ కరికులంలో వచ్చినటువంటి మార్పులు కానీ, టీచింగ్ లెర్నింగ్ మెథడ్లో వచ్చినటువంటి మార్పులను కానీ, టెక్నాలజీలో వచ్చినటువంటి మార్ప్స్ కానీ, ఇన్నోవేషన్స్లో వస్తున్నటువంటి మార్పులను కానీ మనం ఏ విధంగా అనుసంధానం చేసుకుంటాం అనేటువంటి విషయాల కొరకు ఆల్రెడీ ఒక అగ్రిమెంట్కి రావటం జరిగింది. అది త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ ఎంఓయూ అనేటువంటిది వీటన్నిటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని తెలియజేస్తూ, ఈ చక్కటి సందర్భంగా మనం అందరం కలుసుకోవడం అనేటువంటిది మాకెంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందని తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, we thank and congratulate Barbara Vikkim garu, country director, and Janaka Pushpanathan, director South India, and also our chairman State Council of Higher Education for making this event a grand success, and it definitely gives the more insights for future programs. What a fabulous day. A really fabulous day. So it's Telangana Education Day, and Wales is also celebrating Education Day as well today.
And on this day of education, we have a historic first. Historic first, an MOU between Telangana State Government and the State Council for Higher Education and the Government of Wales. This is the first between any state and the Wales Government in all of the history of our two countries. And the fact that it is in education, which is really at the core of the UK-India relationship, is such a strong element of our bilateral relationship, makes us, I know, all extremely happy. And it's the culmination of a very long-standing relationship, as we've been hearing, over many years, working in a whole range of subjects in science and technology, as well as the humanities, focusing on research, innovation, and employability and entrepreneurship, making sure that there are opportunities for faculty exchange, for student exchange, and that really all-important part about the future generation of young people in Telangana and Wales. Will they have the right skills that they need for their futures? And the MOU really is going to continue to cement that very, very strong partnership. And we're delighted that the British Council in India has been able to facilitate this bilateral arrangement. Thank you very much. To all the media persons who are present here, and like everybody has said, it is a very historic day. It's a historic moment for us, for both not just the governments of Telangana and Wales, but for British Council and the Telangana Higher Education Council. Barbara spoke about the long relationship that we've been having with the Telangana Higher Education Council. I'm very pleased and delighted that we started this relationship very proactively 2 years ago. I think we've worked for many years before that, but I think 2 years ago, we signed the overarching state MOU in November. In fact, in this month, November 2018, we signed, with the blessings of the Chief Secretary, an overarching MOU with the Telangana government. And the broad priorities of that MOU were that British Council and the Telangana government will join hands and work together in 3 areas: in English language programs, in arts and culture, and a big priority for both British Council and the government, education. So I'm very pleased that since November of 2018, we have engaged constructively and meaningfully with the Higher Education Council, had 3 policy dialogues on employability and entrepreneurship. We have had policy dialogues on leadership in higher education, and yet another big event, which was the Vice Chancellor's visit, the largest ever delegation of UK Vice Chancellors, and we had Vice Chancellors from universities in Wales as well, Cardiff Metropolitan and the Universities of Wales, and the Wales Universities, to come here and have a dialogue with the Telangana Higher Education Council, and met with senior leaders within the government. And this day is a result of all that wonderful hard work done by the Council, by the Higher Education Council and our colleagues in the British Council. So we're very pleased, and like Limbadri ji said, this is happening on National Education Day in India. Wales is celebrating their Education Day in Wales, and it is happening during Diwali week. So I think we are very, very pleased that Wales is actually celebrating Deepavali from 12th to 23rd of November with a series of programs between India and Wales. And we are very happy that 11th of November has seen this historic coming together of both governments. And I also want to say that over 40% of Telangana's young people are in that age group of 18 to 40 years, seeking seeking employment. And one of the big outcomes that we expect from this MOU is that the young people of Telangana will be able to fulfill their big aspirations, their big dreams, and actually be industry ready and employable. And we believe that the best practices both from the government of Telangana as well as the Welsh government will help this take it forward. So on that note, I want to wish everyone who's involved in the making of this MOU, and thank profusely the Telangana Higher Education Council, and also thank our country director. This is the first trip outside of Delhi that she's making for this MOU amid COVID times. I also want to wish you all a very safe,
special and a sparkling Deepavali, and wish you all the best, and thank you so much for carrying these stories far and wide. The question around, I don't think we selected the government, because we work with almost 24 state governments in the country. But I think in South India, I mean, I'm talking on behalf of South India. In South India, for example, we work with all the 5 states. But I think our relationship with the Telangana government has been very, very mutual. And I think Telangana was very quick to identify its strategic priorities. So, for example, when we had conversations with the Higher Education Council, both Papi Reddy Garu and Limbadri ji and Venkatramana ji said that, okay, employability is one of the priorities. Higher education, transforming higher education is a key priority. And the third priority being, Telangana is a very young state and full of entrepreneurs, maybe we should do something there. The starting point is, I think more than us selecting each other, the Vice Chancellor delegation, I think, was a very important point in this relationship. In September of 2019, almost 25 or 26 Vice Chancellors from UK higher education institutions visited Telangana, visited Hyderabad, spent 3 days here. We had in fact, we had meetings with the Higher Education Council, we went to T-Hub, we had interactions with V-Hub, we also engaged with I think Rich, the Ajit Rangnekar ji's center. Yes, exactly. They went, the only other city outside of Delhi was Hyderabad, and I think both governments then got an opportunity, like especially the Wales universities and Telangana universities got an opportunity to interact with each other, and then this relationship has come about. So I think the answer to your question is, there's been a very healthy relationship between the universities in Telangana and universities in UK and Wales.